శాంతి. मुरली डेट 22/2/21। मीठे बच्चे, अभी ये चढ़ती कला का समय है। भारत गरीब से साहूकार बनता है। तुम बाप से सतयुगी बादशाही का वर्षा ले लो। ఈరోజు బాబా యొక్క మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఇప్పుడు ఇది ఎక్కే కళ యొక్క సమయం. ఇప్పుడు ఇది ఎక్కే కళ యొక్క సమయం. భారతదేశం పేద దేశం నుండి సాహుకార దేశంగా కాబోతుంది. మరి పిల్లలైన మీరు బాబా నుండి సత్యుగి రాజ్యాధికారం యొక్క వారసత్వం తీసుకోండి. భారతదేశం పేద నుండి సాహుకార దేశంగా కాబోతుంది. పిల్లలైన మీరు బాబా నుండి సత్యుగి రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని తీసుకోండి. ప్రశ్న, बाप का कौन सा टाइटल श्री कृष्ण को नहीं दे सकते? బాబా యొక్క ఏ టైటిల్ శ్రీకృష్ణుడికి ఇవ్వలేము. బాబా యొక్క ఏ టైటిల్ కృష్ణుడికైతే వర్తించదు. उत्तर, बाप है गरीब निवास। श्री कृष्ण को ऐसा नहीं कहेंगे. జవాబు ఏంటంటే, బాబా ఉన్నదే పేదల పాలిట పెన్నిది. శ్రీకృష్ణుడికి అలా అనలేము. और तो बहुत धनवान है, उसके राज्य में सब साहूकार है. बाप जब आती है तो सबसे गरीब भारत है. కృష్ణుడు చాలా ధనవంతుడు. వారి రాజ్యంలో కూడా అందరూ సాహుకారులే. పేదలంటూ ఎవరు ఉండేవారు కాదు. బాబా ఎప్పుడైతే వచ్చారో భారతదేశం యొక్క పరిస్థితి కూడా చూడండి, పేద దేశంగా ఉంది. భారత్ కో హీ సాహుకార్ బనాతే హీ. అందుకే బాబా వచ్చి ఈ భారతదేశాన్ని షాహుకార దేశంగా తయారు చేస్తున్నారు. तुम कहते हो हमारा भारत स्वर्गता अभी नहीं है, फिर से बनने वाला है. गरीब निवास बाबा ही भारत को स्वर्ग बनाते हैं. మీరు అంటారు కూడా, మా భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు లేదు, మళ్ళీ తయారు కాబోతుంది అని. ఎందుకంటే పేదల పాలిట పెన్నిదైన బాబా వచ్చారు ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడానికి. అందుకే ఈ టైటిల్ పేదల పాలిట పెన్నిది అనే టైటిల్ కృష్ణుడికి వర్తించదు, అది కేవలం బాబాకి మాత్రమే వర్తిస్తుంది. గీత్ ఆఖిర్ వక్ దిన్ ఆయా ఆజ్. చివరికి ఆ రోజు నేటికి రానే వచ్చింది. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने एक गीत सुना, जैसे आत्मा गुप्त है और शरीर प्रत्यक्ष है. आत्मा इन आंखों से देखने में नहीं आती है, इनकॉग्निटो है. जरूर है, लेकिन इस शरीर से टगी हुई है, इसीलिए कहा जाता है आत्मा गुप्त है. आत्मा खुद कहती है मैं निराकार हूँ, यहाँ साकार में आकर गुप्त बनी हूँ. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు కదా. ఆత్మ అయితే గుప్తం, శరీరం మాత్రం ప్రత్యక్షం. ఆత్మను ఈ కళ్ళ ద్వారా మనం చూడగలమా? చూడలేం కదా. అంటే పూర్తిగా గుప్తమైనటువంటిది ఆత్మ. ఈ శరీరం అయితే కనిపిస్తుంది. ఆత్మ భలే ఉంది, కానీ ఈ శరీరంతో కప్పబడి ఉంది. అందుకే ఆత్మ కోసం ఏమని చెప్తారు? గుప్తం. ఆత్మ స్వయం ఏమంటుంది? నేను నిరాకార ఆత్మను, ఈ సాకార తనువులో ప్రవేశించాను, నేను గుప్తంగా ఉన్నాను అని. ఆత్మ ఓం కి నిరాకారి దునియా హై, ఉస్మే తో గుప్త కి బాత్ నహీ, పరంపిత పరమాత్మా భీ వహా रहती है, उनको कहा जाता है సుప్రీం. ఆత్మల యొక్క ప్రపంచం నిరాకారి లోకం. అక్కడ కోసమైతే గుప్తం అని చెప్పడానికి లేదు, ఎందుకంటే అక్కడ శరీరాలు ఉండవు కాబట్టి. బాబా కూడా అక్కడ నివాసియే.
కానీ శివబాబాని ఏమంటారు? సుప్రీం, ఉన్నతోన్నతమైన వారు అని చెప్పడం జరుగుతుంది. ఊంచేతే ఊంచ్ ఆత్మ, పరేతే పరే రెహనే వాలా పరం ఆత్మ. బాబా చాలా ఉన్నతోన్నతమైన ఆత్మ, చాలా అతీతమైనటువంటి ధామంలో ఉండేటటువంటి వారు. బాప్ కేతే హే జైసే తుమ్ గుప్త్ హో, ముझे भी गुप्त आना पड़े, मैं गर्भ जेल में आता नहीं हूँ, मेरा नाम एक ही शिव चला आता है, मैं इस तन में आता हूँ तो भी मेरा नाम नहीं बदलता. इनकी आत्मा का जो शरीर है, इनका नाम बदलता है, मुझे तो शिव ही कहती है, सब आत्माओं का बाप है, तो तुम आत्माएं इस शरीर में गुप्त हो, इस शरीर ద్వారా కర్మ करती हो, मैं भी गुप्त हूँ. బాబా ఏమంటారంటే, మీరు ఏ విధంగా గుప్తంగా ఉన్నారో ఈ శరీరంలో, నేను కూడా గుప్తంగానే రావాల్సి వస్తుంది. నేను గర్భ జైల్లోకి రాను అంటున్నారు బాబా. గర్భం ద్వారా జన్మ తీసుకోరు. నా యొక్క పేరు కూడా ఒక్కటే నడుస్తుంది, ఎప్పటికీ మారదు. నేను ఈ శరీరంలోకి వస్తున్నాను కదా, అలాగని ఈ పేరు మారిపోతుందా? మారదు. ఈ ఆత్మ యొక్క శరీరం ఏదైతే ఉందో, వీరికి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పేరు మారొచ్చు అంటున్నారు బాబా. నన్ను మాత్రం సదా శివ అనే సంబోధిస్తారు. నేను సర్వాత్మల యొక్క తండ్రిని. ఆత్మ ఈ శరీరంలో గుప్తంగా ఉంది, ఈ శరీరం ద్వారా కర్మ చేస్తుంది. నేను కూడా గుప్తమైన వాడినే అని చెప్తున్నారు బాబా. అంటే బాబాని మనం అనుభవం చేసుకోగలము, కానీ ఈ స్థూలమైన నేత్రాలతో అయితే చూడలేం కదా. ఇప్పుడు ఈ జ్ఞానం పిల్లలైన మీకు లభించింది కదా. ఆత్మ శరీరంతో కప్పబడి ఉంది, చాలా గుప్తమైనది అని. శరీరం అయితే ప్రత్యక్షం, చూడ్డానికి కనిపిస్తుంది. ఆత్మ అయితే కనిపించదు కదా. అందుకే ఆత్మ కోసం ఏమంటారంట? ఇన్కాగ్నేటో అనేసి. శరీరం అయితే కాగ్నేటో అంటున్నారు బాబా. ఆత్మ అయితే గుప్తమైనది, శరీరమేమో ప్రత్యక్షమైనది. నేను కూడా అశరీరి, నేను మీ వలె గుప్తంగా ఉన్నాను అని చెప్తున్నారు బాబా. ఈ సమయంలో పిల్లలైన మీరు ఈ విషయం బాగా అర్థం చేసుకున్నారు, భారతదేశం ఎంత సావుకార దేశంగా ఉండేది అని. ఇంకా మిగిలిన వారికి తెలియదంట, కేవలం అంటూ ఉంటారంట. ఏమని? భారతదేశం పేదగా అయిపోయింది అని మాత్రమే అంటారు. కానీ ఈ భారతదేశమే సావుకార దేశంగా ఉండేది ఎప్పుడు, ఎలా, ఎవరు తయారు చేశారు, ఈ విషయాలైతే వారికి తెలియదు అంటున్నారు బాబా. అంటే తమ దేశం ప్రతి ఎవ్వరికైనా ప్రేమ ఉంటుంది కదా సహజంగా. సపోజ్ చూడండి, हमारा गुजरात, हमारा राजस्थान, हमारा हमारा कहने से उसमें मोह रहता है, हमारा भारत गरीब है, ये सभी मानते हैं. ఏ విధంగా తమ రాష్ట్రం కోసం ఇలా అంటూ ఉంటారు, మా గుజరాత్, మా మహారాష్ట్ర, మా రాజస్థాన్ అనేసి అంటూ ఉంటారు కదా. ఇలా మాది మాది అని అనడం ద్వారా మోహం అనేది ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. అలానే మన భారతదేశం ఏదైతే ఉందో ఇప్పుడు గరీబ్గా ఉంది, పేద దేశంగా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. బాబా వచ్చి ఈ సమయంలో ఈ పేద దేశాన్ని సాహుకార దేశంగా తయారు చేసేస్తున్నారు. పిల్లలైన మీకు చాలా నష ఉండాలి, ఎందుకంటే ఇది మనకి తెలుసు కాబట్టి రహస్యం ఏంటనేది. हमारा भारत तो बहुत साहूकार था, दुख की बात नहीं थी, सतयुग में दूसरा कोई धर्म नहीं था, एक ही देवी देवता धर्म था, ये किसको पता नहीं है. మన భారతదేశం చాలా సాహుకార దేశంగా ఉండేది, దుఃఖం యొక్క విషయాలే ఉండేవి కాదు, సతయుగంలో వేరే ధర్మమే ఉండేది కాదు, ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు, ఈ విషయాలు ఎవరికీ తెలియదు. ఈ సృష్టి యొక్క చరిత్ర, భూగోళం రిపిటేషన్ అవుతూనే ఉంటుంది అంటున్నారు బాబా. अभी तुम अच्छी रीति समझते हो, हमारा भारत बहुत साहूकार था, अभी बहुत गरीब है, अब फिर बाप आए हैं साहूकार बनाने. भारत सतयुग में बहुत साहूकार था, जबकि देवी देवताओं का राज था, फिर वो राज वहां चला गया, कोई नहीं जानते. ऋषि मुनि आदि भी कहते थे हम रचता और रचना के नहीं जानते.
बाप कहते हैं सतयुग में भी देवी देवताओं की रचता और रचना के आदि मध्य अंत का ज्ञान नहीं था. ఇవి చాలా అద్భుతమైనటువంటి విషయాలు బాబా వచ్చి మనకు తెలియచేస్తున్నారనమాట. భారతదేశం ఎంత ఉన్నతమైన దేశం, సాహుకార దేశం, కానీ ఇప్పుడు పేద దేశంగా అయిపోయింది. సతయుగంలో ఉన్నప్పుడు అలా ఉండేదన్నమాట. దేవీ దేవతల యొక్క రాజ్యం ఉండేది. అది గడిచిపోయింది, వెళ్ళిపోయింది. మళ్ళీ అలా తయారు చేయడానికి బాబా వచ్చారు. కానీ ఈ విషయాల కోసం ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా తెలియదు. ఇంకా సాధారణమైన వారికి ఏం తెలుస్తుంది? అందుకే బాబా ఏం చెప్తారు, సతయుగంలో ఉన్నటువంటి దేవీ దేవతలకి కూడా రచయిత రచన యొక్క ఆది మధ్యంత్యం యొక్క జ్ఞానం ఉండేది కాదు అని చెప్తున్నారు బాబా. अगर उन्हों को भी ज्ञान हो, हम सीढ़ी उतरते कलयुग में चले जाएंगे तो बादशाही का సుఖ भी ना रहे, చింత లగ్ జాయే. ఒకవేళ డ్రామా అనుసారంగా వారికి ఈ జ్ఞానం ఉన్నట్లయితే మేము మళ్ళీ మెట్లు దిగిపోతాము, కలియుగం వచ్చేస్తుంది అని బుద్ధిలోకి వచ్చేస్తుంది, చింత పట్టుకుంటుందంట. ఈ రాజ్యాధికారం పోతుంది అనేది. ఆ సుఖం యొక్క, రాజ్యాధికారం యొక్క సుఖాన్ని ఎలా అనుభవిస్తారు? ఇది కూడా డ్రామా ఫిక్స్ అయి ఉంది ఆ విధంగా అంటున్నారు బాబా. అంటే ఎక్కడ ఎప్పుడు ఇవ్వాలో జ్ఞానం అప్పుడే ఇస్తారు బాబా. అభి తుమ్కో చింతా లగి హుయి హే, హమ్ సతో ప్రధాన్ తే, ఫిర్ హమ్ సతో ప్రధాన్ కైసే బనే. అయితే ఇప్పుడు మీకు చింత ఏర్పడి ఉందా, చింత పట్టుకుందా? ఏమని? మేము సతో ప్రధానంగా ఉండేవారిమి, మళ్ళీ ఎలా సతో ప్రధానంగా అవ్వాలి? ఈ చింత తప్పనిసరిగా ఉండాలి. हम आत्माएं जो निराकारी दुनिया में रहती थी, वहां से फिर कैसे सुखधाम में आए, ये भी ज्ञान है. हम अभी चढ़ती कला में है, 84 जन्मों की सीढ़ी है. ड्रामा अनुसार हर एक एक्ट नंबर वार अपने अपने समय पर आकर पाठ बजाते हैं. నిరాకారి ప్రపంచంలో ఉండేవారిమి మనము, అక్కడి నుండి ఇక్కడికి వచ్చి పాత్రలు అభినయిస్తూ ఉన్నాము. ఏ విధంగా నిరాకారి ప్రపంచం నుండి సుఖధామంలోకి వచ్చాము? ఈ జ్ఞానం అంతా బుద్ధిలో ఉంది కదా. ఇప్పుడు ఎక్కే కళ యొక్క సమయం, 84 జన్మల యొక్క మెట్లు మనం దిగుతూ వచ్చేస్తామన్నమాట. ఎక్కాలి ఇప్పుడు, ఉన్నతిలోకి వెళ్ళాలి. డ్రామా అనుసారంగా ప్రతి ఒక్కరు కూడా తమ తమ పాత్రలు అభినయిస్తూ ఉంటారు. అబ్ తుమ్ బచ్చే జాన్తే హో గరీబ్ నివాస్ కిస్కో కహా జాతా హై, ఏ दुनिया नहीं जानती. गीत में भी सुना, आखिर वह दिन आया आज, जिस दिन का रास्ता तकते थे सब भक्त, भगवान कब आकर हम भक्तों को इस भक्ति मार्ग से छुड़ाए, सदगति में ले जाएंगे, ये अभी समझा है. बाबा फिर से आ गया है इस शरीर में. शिव जयंती भी मनाते हैं तो जरूर आते हैं. పిల్లలైన మీరు ఈ రహస్యం తెలుసుకున్నారు కదా. ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. పాట కూడా విన్నారు ఈరోజు. ఏంటి? చివరికి ఆ రోజు నేటికి రానే వచ్చింది అని. అంటే ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారు భక్తులందరూ కూడా, భక్తులు ఏమని భావిస్తూ ఉంటారు? భగవంతుడు వచ్చి ఈ భక్తి మార్గం నుండి మమ్మల్ని విడిపించాలి, ముక్తిలోకి తీసుకొని వెళ్ళాలి అని. ఈ యొక్క విషయం పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బాబా వచ్చారు, తప్పనిసరిగా ఈ శరీరంలోకి రావడం జరుగుతుంది కదా. శివ జయంతి జరుపుతున్నారు అంటే తప్పకుండా బాబా వస్తున్నారు కనుకే ఆ యొక్క మహిమ కూడా ఉంది అంటున్నారు బాబా. అయితే బాబా ఏం చెప్తారు? నేను ఏ తనువులోకి వస్తున్నాను? బ్రహ్మ యొక్క తనువులోకి, అంతేకాని కృష్ణుడి యొక్క తనువులోకి అయితే కాదు. కృష్ణుడి యొక్క ఆత్మ 84 జన్మలు పూర్తి చేసుకొని లాస్ట్కి పతితంగా అయిపోయి ఉన్నారు. ఆ తనువులోకి మళ్ళీ నేను ప్రవేశిస్తున్నాను అంటున్నారు బాబా. అనేక జన్మల యొక్క అంతిమ జన్మ ఇది. మొదట కృష్ణుడుగా పావనాత్మగా ఉండేవారు, మళ్ళీ వీరే లాస్ట్లో పతితాత్మగా అయిపోతారు. తతత్వం అంటున్నారు బాబా. వారే వీరు, వీరే వారు అన్నమాట. కృష్ణుడే బ్రహ్మగా అవుతారు, మళ్ళీ బ్రహ్మయే కృష్ణుడుగా అవుతారు.
मैं तो आता हूं साधारण तन में, तुमको आकर बतलाता हूं, तुमने कैसे 84 जन्म भोगे हैं। सरदार लोग भी समझते हैं एक ओमकार परमपिता परमात्मा बाप है और बारों बार मनुष्य से देवता बनाने वाला है, तो क्यों नहीं हम भी देवता बने। जो देवता बने होंगे वो एकदम चटक पड़ेंगे। देवी देवता धर्म का तो एक भी अपने अपने को समझते नहीं। और धर्म की हिस्ट्री बहुत छोटी है, कोई की 5,000 वर्ष की, कोई की ऐसा गिनती करना पड़ता है ना। तुम्हारी हिस्ट्री है 5,000 वर्ष की है। देवता धर्म वाले ही స్వర్గ में ఆయంగే. అయితే ఇక్కడ బాబా అర్థం చేయిస్తున్నారు, 84 జన్మల్ని మీరు ఏ విధంగా అభినయిస్తూ వచ్చారు అనేది చాలా క్లారిటీగా తెలియజేస్తున్నారు బాబా. ఇప్పుడు సిక్కు ధర్మస్థులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఏమని భావిస్తారు, ఏక్ ఓంకార్ అని అంటారనమాట. పరంపిత పరమాత్మ ఉన్నతోన్నతమైన వారు అని. అయితే ఈ సమయంలో మనుషులుగా ఉన్నాం. అనేక సార్లు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే బాబా రావడం జరిగింది, స్వర్గ స్థాపన చేయడం జరిగింది. మరి మనం ఎందుకు దేవతలుగా అయ్యే ప్రయత్నం చేయకూడదు? స్వర్గస్థాపన చేస్తున్నారు కదా బాబా, స్వర్గానికి మాలికలుగా ఎందుకు అవ్వకూడదు? ఎవరైతే దేవతా ధర్మస్థులో వెంటనే వారికి ఆకర్షణ కలుగుతుందంట. ఈ ధర్మం పైన, ఈ జ్ఞానం పైన ఆకర్షణ కలుగుతుంది అంటున్నారు బాబా. వాస్తవానికి చెప్పాలంటే దేవీ దేవతా ధర్మం చాలా ఉన్నతోన్నతమైనది. ఈ ధర్మానికి చెందినటువంటి వారు తప్పనిసరిగా ఈ విషయాలు వింటారు, ఒప్పుకుంటారు అంటున్నారు బాబా. ఇతర ధర్మాల యొక్క హిస్టరీ ఏదైతే ఉందో అది చాలా చిన్నది. కొంతమందిది కేవలం 500 సంవత్సరాలు మాత్రమే, మరి కొంతమందిది ఒక్కొక్క రకంగా లెక్క ఉంటుంది కదా. 1250, 1400 ఇలా లెక్క అనేది ఉంటుంది. కానీ మన యొక్క హిస్టరీ 5,000 సంవత్సరాలు అంటున్నారు బాబా. देवता धर्म वाले ही स्वर्ग में आएंगे और धर्म तो आते ही बाद में है। देवता धर्म वाले भी अब और धर्म का कन्वर्ट हो गए డ్రామా అనుసార్. దేవతా ధర్మస్థులే స్వర్గంలోకి వస్తారు, మిగిలిన ధర్మస్థులు వచ్చేది తరువాత. కానీ ఆ దేవతా ధర్మస్థులే ఇప్పుడు ఇతర ధర్మాలలో కన్వర్ట్ అయిపోతున్నారనమాట. ఇది కూడా డ్రామా అనుసారంగా జరుగుతుంది. ఇలా కన్వర్ట్ అయినటువంటి వారు మళ్ళీ తమ తమ ధర్మాల్లోకి రావాల్సిందే, ఎవరి ధర్మంలో వారు వచ్చేస్తారు అంటున్నారు బాబా. बाप समझाते हैं बच्चे, तुम तो विश्व के मालिक थे, तुम भी समझते हो बाबा स्वर्ग की स्थापना करने वाला है, तो हम क्यों नहीं स्वर्ग में होंगे। बाप से स्वर्ग जरूर लेंगे, स्वर्ग का वर्षा तो इसमें सिद्ध होता है ये हमारे धर्म का है। जो नहीं होगा वो आएगा ही नहीं, कहेंगे పరాయే ధర్మ మే క్యూం జాయే. బాబా ఇక్కడ అర్థం చేయిస్తారు, పిల్లలు నేను మీకోసం ఈ విశ్వానికే మాలికలుగా తయారు చేయడానికి వచ్చాను, మీరు అలా ఉండేవారు, మరి ఎందుకు అనుకోవటం లేదు మీరు? బాబా స్వర్గ స్థాపన చేస్తున్నారు, మేమెందుకు స్వర్గానికి మాలికలుగా అవ్వకూడదు అని. బాబా నుండి తప్పనిసరిగా వారసత్వాన్ని తీసుకోవాలి కదా. అయితే దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఎవరి ధర్మంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ ధర్మాన్ని ఇష్టపడతారు, ఆకర్షణ కూడా కలుగుతుంది అన్నమాట. ఇతర ధర్మస్తులు రానే రారు, అసలు అర్థం చేసుకోవడానికి కూడా అవ్వదు అంటున్నారు బాబా. ఏమంటారంట, పరాయి ధర్మం అని అనేస్తూ ఉంటారనమాట. పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా, సత్యుగ కొత్త ప్రపంచం, దేవతలు ఉండేవారు అక్కడ, చాలా సుఖీలుగా ఉండేవారు. అక్కడ అన్ని బంగారు మహల్సే ఉండేవి. ఎంత సుఖము అంటే దుఃఖం యొక్క నామరూపాలే ఉండేవి కాదు. सोमनाथ के मंदिर में कितना सोना था, ऐसा कोई दूसरा धर्म होता ही नहीं. సోమనాథ మందిరంలో ఎంత బంగారం ఉండేది, ఇలాంటి ధర్మం ఇంకొకటి లేనే లేదు, దేవతా ధర్మం లాంటి ధర్మం. सोमनाथ मंदिर जैसा इतना भारी मंदिर कोई होगा नहीं.
సోమనాథ మందిరం లాంటి ఇంత పెద్ద మందిరం ఇంకా లేనే లేదు అంటున్నారు. బహుత్ హీరే జవహరత్తే. హ్మ్. బుద్ధ్ ఆది కి కోయి హీరే జవహరతోం కి మహల్ తోడే హీ హోంగే నా. ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉండేవి అంటే బుద్ధుడు మొదలైన వారి యొక్క మందిరాలు వజ్ర వైడూర్యాలతో ఉండవు, వారి యొక్క మహల్స్. तुम बच्चों को जिस बाप ने इतना ऊंच बनाया है उनकी तुमने कितनी इज्जत रखती है ना. మరి పిల్లలైన మనల్ని ఎవరైతే ఇంత ఉన్నతంగా తయారు చేస్తారో వారికి గౌరవాన్ని ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇజ్జత్ రఖ్ జాతీ హే నా, గౌరవం ఇస్తారు కదా. समझते हैं अच्छा कर्म करके गए हैं. अभी तुम जानते हो सबसे अच्छे कर्म पतित पावन बाप ही करके जाते हैं. ఎవరైనా సావుకారులు అయి ఉన్నారనుకోండి, వారి కోసం ఏమంటారంట, మంచి కర్మలు చేసి వెళ్ళారు, మంచి ఇంట్లో జన్మించారు అంటారు. కానీ వాస్తవానికి అందరికంటే చాలా మంచి కర్మ చేసి వెళ్ళింది ఎవరు? శివబాబా. ఉమ్, పతిత పావనుడైనటువంటి బాబా ఈ పతిత ప్రపంచాన్నే పరివర్తన చేసేసారు కదా, స్వర్గ స్థాపన చేసి వెళ్ళారు కదా. అందుకే ఇప్పటికీ మనం మహిమ చేస్తూనే ఉన్నాం. 5,000 సంవత్సరాలు అయిపోయింది బాబా వచ్చి వెళ్ళి. పిలుస్తూనే ఉన్నాము, మహిమ చేస్తూనే ఉన్నాము. తుమ్హారీ ఆత్మ कहती है सबसे उत्तम से उत्तम सेवा बेहद का बाप आकर करते हैं. మన ఆత్మ కూడా ఒప్పుకుంటుంది ఈ విషయం. అందరికంటే చాలా ఉన్నతోన్నతమైన సేవ అనంతమైన తండ్రి చేస్తారు అని. हमको रंक से राव बेगर से प्रिंस बना देती है, जो भारत को स्वर्ग बनाते हैं उनकी अभी इज्जत कोई नहीं रखते. तुम जानते हो ऊंचे ते ऊंच मंदिर गाया हुआ है जिसको लूट गए. लक्ष्मी नारायण के मंदिर को कभी कोई ने लूटा नहीं, सोमनाथ के मंदिर को लूटा है. देखो क्या है. బాబా మనల్ని నిరుపేదల నుండి సావుకారులుగా, అంటే పేదల నుండి ప్రిన్సెస్ గా తయారు చేస్తున్నారు కదా. భారతదేశాన్నే స్వర్గంగా తయారు చేసేస్తున్నారు. మరి వారికి అంత ఇజ్జత్ ఇస్తున్నారా, గౌరవాన్ని ఇస్తున్నారా? ఎంత ఇవ్వాలో అంత ఇవ్వటం లేదు అని చెప్పొచ్చు అంటున్నారు. ఎందుకంటే చూడండి, ఉన్నతోన్నతమైనటువంటి బాబా, ఉన్నతోన్నతమైనటువంటి మందిరం సోమనాథ్ మందిర్. కానీ దాన్ని ఏం చేశారంట, దోచుకొని వెళ్ళిపోయారు. ఆ మందిరంలో ఉన్నటువంటి వజ్రాలు వైడూర్యాలు దోచుకొని వెళ్ళిపోయారు. లక్ష్మీనారాయణ యొక్క మందిరాన్ని ఎవరు ఎప్పుడూ దోచుకోలేదు, కానీ సోమనాథ మందిరాన్ని మాత్రం దోచుకున్నారు అంటున్నారు బాబా. भक्ति मार्ग में भी बहुत धनवान होती है, राजाओं में भी नंबरवार होती है ना. जो ऊंच मर्तबे वाले होती है तो छोटे मर्तबे वाले को इज्जत रखती है, दरबार में भी नंबरवार बैठती है. భక్తి మార్గంలో కూడా చాలా ధనవంతులు ఉంటారు, రాజులు కూడా నెంబర్ వారీగా ఉంటారు కదా. ఎవరైతే ఉన్నతమైన పదవి కలిగి ఉన్నారో వారిని చిన్న పదవి కలిగిన వారు గౌరవించవలసి వస్తుందన్నమాట. దర్బార్లో కూడా నెంబర్ వారీగా కూర్చుంటారు. బాబా ఇవన్నీ చూసారంట. బ్రహ్మ బాబా అనుభవి కదా, నేపాల్ రాజులతో పరిచయాలు ఉండేవి. పెద్ద పెద్ద రాజా ఫ్యామిలీస్తో బాగా పరిచయాలు ఉండేవన్నమాట బ్రహ్మ బాబాకి. వజ్రాల వ్యాపారి కదా. यहाँ की दरबार है पतित राजाओं की, पावन राजाओं की दरबार कैसे होगी. ఇక్కడ దర్బారులన్నీ పతిత రాజుల యొక్క దర్బారులే. పావన రాజులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? जबकि उन्हों के पास इतना धन है तो उन्हों के घर भी इतने अच्छे होंगे. అంటే ఎవరి దగ్గరైనా చాలా ఎక్కువ ధనం ఉందనుకోండి, వాళ్ళ ఇల్లు కూడా అంతే మంచిగా ఉంటుంది కదా. अभी तुम जानते हो बाप हमको पढ़ा रही है, स्वर्ग की स्थापना करा रही है. हम महाराजा महारानी स्वर्ग के बनते हैं, फिर हम गिरते गिरते भक्त बनेंगे, तो पहले पहले शिव बाबा के पुजारी बनेंगे. అయితే ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నాం మనం. బాబా మనల్ని చదివిస్తున్నారు, స్వర్గ స్థాపన చేస్తున్నారు, మనల్ని మహారాజా మహారాణిగా స్వర్గానికి మాలికలుగా చేస్తున్నారు అని. మళ్ళీ స్టార్ట్ అవుతుందంట కిందకి దిగడం.
ఇలా దిగుతూ దిగుతూ భక్తులుగా అయిపోతాము. భక్తులుగా అయి కూడా మొట్టమొదట ఎవరిని పూజిస్తున్నాము? శివబాబాని. ఎవరి నుండైతే మనం స్వర్గం యొక్క రాజ్యాధికారం తీసుకున్నామో వారిని గౌరవించడం, వారిని పూజించడం చాలా మంచి విషయం కదా! హ్మ్. కానీ తర్వాత ఏమైంది? అనేక ధర్మాలొచ్చేసాయి. అతి పెద్ద మందిరమైనటువంటి దీన్ని దోచుకోవడం జరిగింది. ఇలా డ్రామానుసారంగా జరగవలసిందే అంటున్నారు బాబా. ఇప్పటికీ కూడా ఎంత పూజ చేస్తూ ఉంటారు, శివ పూజ. ఎందుకంటే బాబా మనల్ని చాలా పెద్ద సావుకారులుగా తయారు చేసి వెళ్ళారు కాబట్టి. అభి భారత్ కిత్నా గరీబ్ హై, जो जमीन 500 रुपीज ली थी, उसकी वैल्यू अभी देखो 5,000, 5,000 से भी अधिक हो गई। ये सब है आर्टिफिशियल दम। वहां तो धरती का मोल होता नहीं, जिसको जितना चाहिए वो लेवे। అయితే బాబా అర్థం చేయిస్తున్నారు చూడండి. భారతదేశం ఎంత పేదగా అయిపోయిందంటే ఫస్ట్ లో 500 రూపాయలు పెట్టి కొన్నటువంటి భూమి ఇప్పుడు 5,000 రూపాయల కంటే కూడా ఎక్కువ. ఈ రోజుల్లో అయితే 5 కోట్లు 5 లక్షలు అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఆర్టిఫిషియల్ రేట్లు అన్నమాట. వాస్తవానికి చెప్పాలి అంటే ఈ ధరణి యొక్క రేట్ ఏదైతే ఉందో అది సతయుగంలో అలా కొనుక్కోవడాలు, ఇంత పెట్టి కొనాలి అనే మాటే ఉండేది కాదు అంట. ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోవడమే. ఇలా ఒకరి నుండి ఒకరు డబ్బులు ఇచ్చి కొనుక్కునే ప్రసక్తే ఉండేది కాదు అంటున్నారు బాబా. ఎంత భూమి కావాలంటే అంత భూమి ప్రతి ఒక్కరికి ఉండేది. మధురాతి మధురమైన నదుల దగ్గర మీరు మహల్స్ నిర్మించుకొని ఉండేవారు అంటున్నారు. నదీ తీరాలలోనే విహరించేవారు, అక్కడే మహల్స్ నిర్మితమై ఉండేవి. అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు, అందుకే ఎంత కావాలంటే అంత భూమి కూడా లభిస్తూ ఉండేది. ప్రకృతి కూడా దాసీగా ఉంటుంది. పుష్పాలు, ఫలాలు ఎంత ఉన్నతంగా ఉంటాయి అంటే అంటే వాటిలో పౌష్టికత అనేది చాలా ఉంటుంది అంటున్నారు బాబా. ఇప్పుడైతే ఎంత శ్రమ చేయవలసి వస్తుంది, కితనీ మెహనత్ కర్నీ పడతీ హే, అన్ నహీ మిల్తా. ఎంత శ్రమ చేస్తున్నప్పటికీ పంట పండించడానికి అన్నం లభించటం లేదు. మనుష్ బహుత్ భూక్ ప్యాస్ మే మర్తే హే. మనుషులు చాలా ఆకలితో దప్పికలతో మరణిస్తూ ఉంటారంట. అంటే ఆకలి దాహం కోసం తపిస్తూ మరణిస్తూ ఉంటారు. అంటే మీకు సంబంధించిన ఒక పాట ఉందన్నమాట, స్వర్గం యొక్క మహిమ చేస్తూ. ఆ పాట వింటే మీకు రోమాలు లేచి నించోవాలి అంటున్నారు బాబా. అంత ఉన్నతమైన మహిమ ఉంది అన్నమాట ఆ పాటలో. బాప్కో గరీబ్ నివాస్ कहती है ना, गरीब निवास का अर्थ समझा ना, किसको साहूकार बनाती है, जरूर जहां आएगा उनको साहूकार बनाएगा ना। तुम बच्चे जानते हो हमको पावन से पतित बनने में 5,000 वर्ष लगते, अभी फिर फट से बाबा पतित से पावन बनाते हैं। అయితే బాబాని పేదల పాలిట పెన్నిది అని అనడం జరుగుతుంది. దీని అర్థాన్ని కూడా ఇప్పుడు తెలుసుకున్నారు మీరు. బాబా వచ్చే సమయంలో ఏ దేశమైతే పేదగా అయిపోయిందో, ఏ దేశంలోకైతే బాబా వస్తున్నారు, మరి దాన్ని సావుకారుగా చేసేస్తారు కదా. ఎందుకంటే ఆల్మైటీ అథారిటీ, సర్వశక్తివంతుడు. మరి పిల్లలు తెలుసుకున్నారు, పావనం నుండి పతితంగా అవ్వడానికి ఎంత సమయం పట్టింది? 5,000 సంవత్సరాలు. కానీ మళ్ళీ పావనంగా అవ్వడానికి చిటికెలో. బాబా లభించడంతో, బాబా పరిచయం దొరకడంతోనే పావనంగా అయిపోతున్నాం కదా. ఉన్నతమైనటువంటి వారు బాబా. ఒక్క సెకండ్లో జీవన్ముక్తి అనే గాయనం ఇప్పటిదే. ఏ క్షణమైతే మనకు పూర్తి నిశ్చయం ఏర్పడుతుందో ఆ క్షణం నుండి మన ఖాతాలో జీవన్ముక్తి అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సెకండ్లో బాబా అని అనగానే అయిపోతారు అని కాదు, దానికోసం పుణ్యం పురుషార్థం అవసరం. కానీ స్వర్గంలోకి అయితే అడుగు పెట్టేస్తాం.
పదవులు చాలా డిఫరెంట్ ఉంటాయి కదా. ఉన్నతమైన పదవి పొందడానికి, అనేక శిక్షల నుండి ముక్తి కావడానికి పురుషార్థం. कहती है बाबा हम आपका हूँ। बाप कहते हैं बच्चे तुम विश्व का मालिक हो। बच्चा पैदा हुआ और वारिस बना, कितनी खुशी होती है। बच्ची को देख चेहरा उतर जाता। यहाँ तो सभी आत्माएं बच्चे। अभी पता पड़ा है कि हम 5000 वर्ष पहले स्वर्ग के मालिक थे। बाबा ने ऐसा बनाया था। शिव जयंती भी मनाते हैं, परंतु ये नहीं जानते कि ओ कब आया था। लक्ष्मी नारायण का राज था, ये भी कोई नहीं जानते। जयंती मनाते, सिर्फ लिंग के बड़े बड़े मंदिर बनाते हैं बस. బాబా అర్థం చేయిస్తారనమాట ప్రతి ఒక్క విషయాన్ని. నేను మిమ్మల్ని ఈ విశ్వానికే మాలికలుగా చేస్తున్నాను. ఇక్కడ పిల్లలు అంటారు బాబా మేము మీ వారిని, మీ వారిగా అయి ఉన్నాము అని. చూడండి, లౌకిక విషయం కూడా చూస్తే కొడుకు పుడితే వారసుడు వచ్చారు అని చాలా ఖుషి అవుతారంట. అదే కూతురు పుట్టింది అనుకోండి, తల కిందకి దించుకుంటారు, ముఖం వాడిపోతుంది అంటున్నారు. వాస్తవానికి ఇక్కడ ఆత్మలందరూ కొడుకులే బాబాకి. ఇప్పుడు మనకు తెలుసు 5000 సంవత్సరాల క్రితం మనం స్వర్గానికి మాలికలుగా ఉండేవారిని. ఎవరొచ్చి తయారు చేశారు అలా? ఇది బాబా చేసినటువంటి కార్యం కదా. బాబా ఎలా తయారు చేశారు, అందుకే శివ జయంతి జరుపుతాం మనం. కానీ ఎప్పుడొచ్చారు, తిథి తారీఖు ఏమైనా ఉందా? లేదు అంటున్నారు బాబా. శివుడు కోసం మరియు లక్ష్మీనారాయణల కోసం తిథి తారీఖు క్లారిటీగా అయితే ఎవ్వరికీ తెలియదు. కేవలం జయంతి జరిపేస్తూ ఉంటారు. ఆ లింగం యొక్క ప్రతిమ పెట్టి పెద్ద పెద్ద మందిరాలు తయారు చేస్తారు. వారు ఎలా వచ్చారు, వచ్చి ఏం చేస్తారు, ఎప్పుడొచ్చారు, ఈ విషయాలు ఏమీ తెలియదు. ఇలా తెలియకుండా చేసే విధానాన్ని ఏమంటారు? అంధవిశ్వాసము అంటున్నారు బాబా. మా ధర్మం ఎంత ఉన్నతమైనది అనేది వారికి తెలియనే తెలియదు. ఇప్పుడు హిందూ ధర్మంగా మారిపోయింది కదా. ఆ ధర్మం యొక్క వాస్తవిక నామధేయం ఏంటి? ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. ఎప్పుడు స్థాపన అయింది? ఎవరు దీన్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు? ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉంటాయి. ఇప్పుడు ఇతర ధర్మస్తులు ఉన్నారనుకోండి, వారి హిస్టరీ ఏదైతే ఉందో, అంటే సపోజ్ బౌద్ధ ధర్మం అనుకోండి, వారు ఎప్పుడొచ్చారు, ఏంటి, తిథి తారీఖు అన్ని క్లియర్గా ఉన్నాయంట. కానీ ఈ ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన చేసినటువంటి బాబా యొక్క తిథి తారీఖు మాత్రం ఎవరికి తెలియదు. 5000 సంవత్సరాల యొక్క విషయమే కేవలం. కానీ దీన్ని తీసుకుని వెళ్ళి లక్షల సంవత్సరాలు చేసేసారు. ఇలా లక్షల సంవత్సరాలు అని భావించడం ద్వారా ఇంకా చాలా ఉంది ఈ కలియుగం, చూద్దాంలే అని అజ్ఞానంలోనే ఉన్నారు అని చెప్పొచ్చు అంటున్నారు బాబా. లక్షల సంవత్సరాల యొక్క విషయం గుర్తు చేసినా గుర్తొస్తుందా? ఎంత కష్టం. 5000 సంవత్సరాల యొక్క విషయమే ఎవరికి గుర్తులేదు. బాబా వచ్చి పదే పదే చెప్పవలసి వస్తుంది. ఈ దేవీ దేవతా ధర్మం ఎప్పుడు ఉండేది? ఎవ్వరూ అర్థం చేసుకోరు. లెక్క మాత్రం చాలా పెద్దది చేసి చూపించేశారు అంటున్నారు బాబా. అయితే ఒకవేళ లక్షల సంవత్సరాల విషయమే అనుకోండి, అప్పుడు అన్ని దేశాల కంటే భారతదేశం చాలా పెద్దది ఉండాలి. జనాభా కూడా చాలా ఎక్కువ మంది ఉండాలి. భూమి కూడా చాలా ఉండాలి అంటున్నారు బాబా. లక్షల సంవత్సరాల యొక్క విషయం కానే కాదు. వాస్తవానికి ఇవన్నీ బాబా వచ్చి మనకి క్లియర్గా అర్థం చేయిస్తున్నారు అన్నమాట. మానవులు ఏది వింటే అది రైట్ రైట్ అని భావిస్తూ ఉంటారు. ఇది సత్యం సత్యము అని. ఇలా ఎన్ని విషయాలు కలిసిపోయాయో చూడండి. అందుకే ఏమని చెప్తారంటే బాబా అనేక మతాంతరాలు అని. अभी तुम बच्चों की बुद्धि में सारे चक्र की नॉलेज है ना, ये बहुत जन्मों के अंत में अब पतित आत्मा है जो सतो प्रधान था, सो अब तमो प्रधान है, फिर सतो प्रधान बनना है. तुम आत्माओं को अब शिक्षा मिली रही है.
आत्मा कानों द्वारा सुनती है, शरीर झूलता है, क्योंकि आत्मा सुनती है ना. బరోబర్ హమ్ ఆత్మయం 84 జన్మ లేती है. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో అన్ని విషయాలు ఉన్నాయి కదా, ఈ చక్రం యొక్క నాలెడ్జ్ ఏంటి అనేది. అనేక జన్మల యొక్క అంతిమంలో ఇప్పుడు మనం పతితాత్మగా అయిపోయి ఉన్నాం. సతో ప్రధానంగా ఉండేవారిమి, ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయాం. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాల్సిందే. ఆత్మలైన మీకు ఇప్పుడు శిక్షణ లభించింది బాబా ద్వారా. ఆత్మ చెవుల ద్వారా వింటుంది. ఆ విన్నప్పుడు బుద్ధికి టచ్ అవుతుంది కదా. ఆత్మే వింటుంది వాస్తవానికి, కానీ తల ఆడించేది మాత్రం శరీరం. ఉం? అందుకే ఏమంటారంటే ఆత్మ గుప్తం. ఒకవేళ ఆత్మే లేకపోతే శరీరం తల ఆడిస్తుందా? వినగల వినగలుగుతుందా? లేదు. శరీరం ప్రత్యక్షం, ఆత్మ గుప్తం అన్నమాట. అనేక సార్లు మనం 84 జన్మల్ని 84 జన్మలు తీసుకుంటూ వచ్చాం. ఇది రిపిటేషన్ కదా, ప్రతి 5,000 సంవత్సరాలకు ఒక్కసారి రిపీట్ అవుతూ ఉంటుంది అంటున్నారు బాబా. 84 జన్మల క్రితం అంటే 5,000 సంవత్సరాల క్రితం బాబాని కలిసాం మనం. మళ్ళీ ఇప్పుడు కూడా కలిసాం. అప్పుడు చాలా సావుకారులుగా ఉండేవారిని, ఇప్పుడు పేదవారై కూర్చున్నాము అన్నమాట. ఈ విషయాలన్నీ బుద్ధిలోకి వస్తాయి కదా మీకు. అయితే ఎవరైతే 84 జన్మలు కంప్లీట్ గా తీసుకున్నారో వాళ్ళు స్వర్గంలో ముందే వచ్చేస్తారు అంటున్నారు బాబా. అందరూ 84 జన్మలు తీసుకుంటారు అనేమి కూడా కాదు. ఒక్కొక్కరి లెక్క ఒక్కొక్కలా ఉంటుంది అంటున్నారు బాబా. అక్కడ వేద శాస్త్రాల్లో ఏమేమి రాసేసారో చూడండి. మీరేమో 84 జన్మలు అంటారు, అక్కడేమో 84 లక్షల జన్మలు అంటారు. అంటే బాబా చెప్తున్నారు మీ దగ్గర లెక్క కూడా ఉంది, ఎవరికైనా మీరు అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా. ఇంకా ఏమేమి చెప్పేశారు అంటే కణకణంలో కూడా రాళ్ళు రప్పల్లో పరమాత్మ ఉన్నారు అని, మీకంటే కూడా నన్ను ఎక్కువ నిందించారు అంటున్నారు బాబా. మీరు 84 జన్మలకి బదులు 84 యోనులు అని చెప్పారు, లక్షల యోనులు అని చెప్పారు. నాకేమో ఏకంగా పత్తర్ బిత్తర్ రాళ్ళు రప్పలు ఇంకా కణకణంలో ఉన్నారు అని చాలా డౌన్ చేసేసారు అంటున్నారు బాబా. ఎక్కడ చూసినా పరమాత్మయే పరమాత్మ, నువ్వు కృష్ణుడే నేను కృష్ణుడే. ఇంకా రాధ వర్గానికి చెందినటువంటి వారు ఏమంటారంట, నువ్వు రాదే నేను రాదే, ఎక్కడ చూసినా రాధే రాధే అని అంటూ ఉంటారు. కృష్ణ కృష్ణ అంటూ కృష్ణ సర్వవ్యాపి అని చెప్తారనమాట. భగవంతుడే కృష్ణుడు, ఇదంతా కృష్ణతత్వం అని భావిస్తూ ఉంటారు. తుమ్ ఏక్ బాప్ హీ बारोबार गरीब निवाज है, भारत जो सबसे साहूकार था अभी सबसे गरीब है. అయితే ఇక్కడ ఒక్క బాబా మనకు అర్థం చేయిస్తున్నారు, ఒక్క బాబా మాత్రమే పేదల పాలిట పెన్నిది. భారతదేశం ఏదైతే సాహుకార దేశంగా ఉండేదో ఇప్పుడు పేదగా అయిపోయింది. అందుకే నేను ఈ భారతదేశంలోకి మళ్ళీ వస్తున్నాను, దీన్ని సాహుకార దేశంగా తయారు చేయాలి కదా. ఇదంతా తయారు చేసి చేయబడి ఉన్నటువంటి డ్రామా. ఇందులో కొంచెం కూడా తేడా అనేది రాదంట, కొంచెం అటు ఇటు అవ్వదు అంటున్నారు బాబా. డ్రామాలో ఏదైతే షూట్ అయిపోయిందో ఆల్రెడీ అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రిపిటేషన్ అవుతుంది అంటున్నారు. అంటే కొంచెం కూడా తేడా వస్తుంది అని అనుకోవడానికి లేదు, డ్రామా ఫిక్స్ అంటున్నారు బాబా. డ్రామా అంటే డ్రామా, అక్కడ చూపించేవన్నీ హద్దుల్లో ఉండే డ్రామాలు, ఇది అనంతమైన డ్రామా, పెద్ద సినిమా అంటున్నారు బాబా. ఈ అనంతమైనటువంటి డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం కోసం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. పేదల పాలిట పెన్నిది అని ఒక్క బాబానే అంటాము, వారు నిరాకారుడు. కృష్ణుణ్ణి ఇలా అనడానికి వీల్లేదు, కృష్ణుడు చాలా పెద్ద ధనవంతుడు, సత్యుగం యొక్క ప్రిన్స్ కదా. అంటే భగవంతుడు అంటే వారికి తమ శరీరం అంటూ ఉండదు, తమ రథం లేదు, అందుకే ఈ రథాన్ని ఆధారంగా తీసుకుని వస్తున్నారనమాట బాబా, ఈ బ్రహ్మ రథాన్ని.
ఈ రథం ఆధారంగా పిల్లలైన మిమ్మల్ని నేను మళ్ళీ తిరిగి ధనవంతులుగా తయారు చేస్తున్నాను అంటున్నారు. ఈ సమయంలో బాబా పిల్లలకి రాజయోగం యొక్క శిక్షణ ఇస్తున్నారు. అక్కడ చూడండి, ఆ చదువుతో బ్యారిస్టర్స్ అవుతారు, చదువుకొని కష్టపడి మళ్ళీ సంపాదన కూడా చేసుకుంటారు కదా. అలా బాబా కూడా ఇక్కడ మనకి చదివిస్తున్నారు. ఈ సమయంలో మీరు భవిష్యత్తులో నరు నుండి నారాయణుడిగా, నార నుండి లక్ష్మిగా అయిపోతారు అంటున్నారు బాబా. ఈ చదువు యొక్క రిజల్ట్ అదనమాట. మీ జన్మ అయితే అక్కడ ఉంటుంది కదా. ఇలా అయితే కాదు, స్వర్గం సముద్రంలో మునిగిపోయింది, అది పైకి రావాలి అనేదేమీ లేదు. ముందు కృష్ణుడే జన్మ తీసుకుంటారు. कंसपुरी आदि तो उस समय थे नहीं। कृष्ण का कितना नाम गाया जाता है, उनके बाप का गायन ही नहीं. అక్కడ కంసపురి ఉంది, కంసుణ్ణి సంహరించడం ఇలాంటివేమీ లేవు అంటున్నారు. కృష్ణుడు వికారాల రూపి రావణుణ్ణి, కంసుణ్ణి ఇక్కడే సంహరించేస్తున్నారు. తమలో ఉన్నటువంటి వికారాల పైన విజయం పొంది కృష్ణుడుగా అవుతారు కదా. అయితే కృష్ణుడి యొక్క పేరు ఎంత గాయనం ఉంది, కానీ వారి తండ్రి యొక్క మహిమ అంత లేదు. తప్పకుండా తండ్రి అయితే ఉంటారు. తప్పకుండా కృష్ణుడు ఒక తండ్రి పిల్లవాడే, ఒక తండ్రి కుమారుడే కదా. కృష్ణ జబ్ జన్మ లేతీ హే తబ్ తోడే బహుత్ పతిత్ భీ రేతీ హే. కృష్ణుడు ఎప్పుడైతే జన్మ తీసుకుంటారో ఆ సమయంలో కొంతమంది పతితులు కూడా ఉంటారు. జబ్ ఓ బిల్కుల్ खत्म हो जाती है तो तब गद्दी पर बैठती है, अपना राज ले लेती है. तब से ही उनका संवत शुरू हो जाता है. అయితే కృష్ణుడు ఎప్పుడైతే పెద్ద అవుతారో ఇక పతితులందరూ సమాప్తి అయిపోతారు. కృష్ణుడు గద్దె పైన కూర్చునే సమయం వచ్చింది అంటే పతిత రాజ్యం అంతా సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా. తమ రాజ్యం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. కృష్ణుడు గద్దె పైన కూర్చున్నప్పటి నుండి కృష్ణుడి యొక్క రాజ్య స్థాపన అని అనడం జరుగుతుంది అన్నమాట. అంటే గద్దె పైన కూర్చున్నప్పటి నుండే లెక్క వస్తుంది. ఎందుకంటే కృష్ణుడు జన్మించే సమయంలో పతితులు ఉంటారు అంటున్నారు. మళ్ళీ కృష్ణుడే నారాయణుడిగా అవుతారు కదా. లక్ష్మీనారాయణ యొక్క రాజ్య స్థాపన జరుగుతుంది. అంటే గద్దె ఎక్కడము అంటే కృష్ణుడు నారాయణుడు అయిపోవడమే అన్నమాట. అక్కడి నుండి సత్యుగ స్థాపన జరుగుతుంది అంటున్నారు. तुम पूरा हिसाब लिखते हो, इनका राज इतना समय, फिर इनका इतना समय, तो मनुष्य समझेंगे एक कल्प की आयु बड़ी हो नहीं सकती. 5000 वर्ष का पूरा हिसाब है. तुम बच्चों की बुद्धि में आता है ना, మీరు అంతా లెక్క తీసి చెప్పగలరు కదా ఎవరికి ఎలా చెప్పాలి అనేది. వీరి రాజ్యం ఎంత సమయం, లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఎంత సమయం, సీతారాముల యొక్క రాజ్యం ఎంత సమయం, ఇదన్నీ కూడా మీరు క్లియర్ గా లెక్క తీసి చెప్పొచ్చు అంటున్నారు. కల్పం యొక్క ఆయుష్ ఏదైతే ఉందో మీరు చెప్పేది 5000 సంవత్సరాలు అని, అక్కడ చెప్పే లెక్క వేరుగా ఉంటుంది అంటున్నారు బాబా. పిల్లలైన మీ బుద్ధిలోకి ఈ విషయాలు వచ్చేసాయి కదా, సరైన విషయాలు బాబా మనకి అర్థం చేయించారు, మనం ఇతరులకి అర్థం చేయించాలి. మనం కల్పకృతం స్వర్గానికి మాలికలుగా ఉండేవారిని బాబా అలా తయారు చేస్తారనమాట. అందుకే శివ జయంతి జరుపుతారు. మీరు అందరికీ తెలియచేస్తూ ఉంటారు అంటున్నారు బాబా. ఇప్పుడు సపోజ్ క్రీస్తు ఉన్నారు, గురునానక్ ఉన్నారు, మళ్ళీ వారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడైతే తమ సమయం వస్తుందో అప్పుడే వస్తారు అంటున్నారు బాబా. వారి వారి ధర్మం ఎప్పుడు స్థాపన అవుతుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఈ నాలెడ్జ్ కూడా మీ దగ్గర ఉంది. ఈ వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రిపిటేషన్ అవుతుంది అంటున్నారు బాబా. ఇవన్నీ అర్థం చేసుకోవడం ఎంత ఈజీ. ఇది చదువు, ఈ చదువు చాలా సహజం. తుమ్ స్వర్గకో జాన్తే హో, బారో బార్ भारत स्वर्ग था, भारत अविनाशी खंड है, भारत जैसी महिमा और कोई की होती नहीं, सबको पतित से पावन बनाने वाला एक ही बाप है.
మనం స్వర్గానికి మాలికలుగా ఉండేవారమి. అనేక సార్లు బాబా వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేశారు. భారతదేశం మాత్రమే అవినాశీ ఖండం. భారతదేశం లాంటి మహిమ చేయబడే యోగ్యకరమైనది ఇంకొకటి లేదు అంటున్నారు బాబా. సర్వులను పతితుల నుండి పావనంగా తయారు చేసే బాబా కూడా ఒక్కరే. अच्छा, मीठे मीठे सिके लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, ड्रामा के आदि मध्य अंत का ज्ञान बुद्धि में रखते हुए सब चिंताएं छोड़ देनी है. एक सतो प्रधान बनने की चिंता रखनी है. మొదటి పాయింట్, డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకొని అన్ని చింతలు విడిచిపెట్టి సతో ప్రధానంగా అవ్వాలి అనే ఒక్క చింత మాత్రమే ఉండాలి. డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకొని అన్ని చింతలు వదిలేయాలి. ఒకే చింత ఉండాలంట, సతో ప్రధానంగా తప్పనిసరిగా అవ్వాలి అనే చింత. सेकंड पॉइंट, गरीब निवास बाबा भारत को गरीब से साहूकार बनाने आया है. उनका पूरा पूरा मददगार बनना है. अपनी नई दुनिया को याद कर सदा खुशी में रहना है. రెండో పాయింట్, పేదల పాలిట పెన్నిది అయిన బాబా భారతదేశాన్ని పేద నుండి సావుకార దేశంగా తయారు చేయడానికి వచ్చారు. మరి బాబాకి పూర్తి సహయోగులుగా అవ్వాలి ఈ కార్యం చేసేందుకు. పేదల పాలిట పెన్నిది అయిన బాబా వచ్చి పేద దేశాన్ని సావుకార దేశంగా తయారు చేస్తున్నారు. బాబాకి ఈ కార్యంలో పూర్తి సహయోగులుగా అవ్వాలి. మీ కొత్త ప్రపంచాన్ని స్మృతి చేసి సదా ఖుషీలో ఉండాలి. అక్కడ ఎలా ఉండబోతుంది, ఎన్ని వైభవాలతో కూడినటువంటి జీవితం జీవిస్తాము, దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు, ఇవన్నీ తలుచుకొని చాలా ఖుషీలో ఉండాలి అంటున్నారు బాబా. वरदान, एक साथ 3 रूपों से सेवा करने वाले मास्टर त्रिमूर्ति भव. ఒక్కసారి 3 రూపాలలో సేవ చేసేటటువంటి మాస్టర్ త్రిమూర్తిగా తయారు కండి. ఒకే సమయంలో 3 రూపాలలో సేవ చేసేటటువంటి మాస్టర్ త్రిమూర్తిగా తయారు కండి. मास्टर त्रिमूर्ति भव. जैसे बाप सदा 3 स्वरूपों से सेवा पर उपस्थित है, बाप, शिक्षक और सदगुरु, ऐसे आप बच्चे भी हर सेकेंड मन, वाणी और कर्म तीनों द्वारा साथ साथ सर्विस करो, तब कहेंगे మాస్టర్ త్రిమూర్తి. ఏ విధంగా బాబా సదా 3 స్వరూపాలతో సేవలో ఉపస్థితమై ఉంటారన్నమాట. ఈ 3 స్వరూపాల ద్వారా సేవలో ఎప్పుడు హాజరై ఉంటారు. ఏంటి? తండ్రి, టీచర్, సద్గురు. అలానే పిల్లలైన మీరు కూడా ప్రతి సెకండ్ మనస్సు, వాచ మరియు కర్మ ఈ 3 రూపాలతో సేవ చేస్తూ ఉండండి. 3 తోడుగా జరగాలి అంటున్నారు. అప్పుడే ఏమంటారు? మాస్టర్ త్రిమూర్తి అని. మాస్టర్ త్రిమూర్తి బన్ जो हर सेकंड तीनों रूपों से सेवा पर उपस्थित रहती है, वही विश्व कल्याण कर सकेंगे. क्योंकि इतने बड़े विश्व का मालिक करने के लिए जब एक ही समय पर तीनों रूप से सेवा हो, तब ये सेवा कार्य समाप्त हो. మరి ఈ విషయం అర్థమైంది కదా.
మాస్టర్ త్రిమూర్తిగా అయ్యి ప్రతి సెకండ్ ఈ 3 స్వరూపాల ద్వారా సేవ జరుగుతూ ఉండాలి. అప్పుడే కదా విశ్వ కళ్యాణం యొక్క కార్యం తీవ్రగతి అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద విశ్వం ఉంది కదా, ఇంత పెద్ద ప్రపంచం. దీనికోసం 3 స్వరూపాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ 3 రకాలుగా ఒకే సమయంలో సేవ జరిగే విధంగా ఉండాలి అంటున్నారు. 3 విషయాల ద్వారా సేవ జరిగినట్లయితే 3 రూపాలలో సేవ అనేది ఈజీ అయిపోతుంది. అప్పుడు ఈ కార్యం సమాప్తి అవుతుంది. ఈ విశ్వం యొక్క కళ్యాణం చేసే కార్యం సమాప్తి అవుతుంది. సమయం లేదు, చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంది. అందుకే 3 కలిపి చేయడం చాలా చాలా అవసరం అంటున్నారు బాబా. బాబా చూడండి, అప్పుడప్పుడే తండ్రి, టీచర్, అప్పుడప్పుడే సద్గురు అయిపోతూ ఉంటారు. 3 స్వరూపాల యొక్క పాలన బాబా నిభాయిస్తారు ఒకే సమయంలో ఒక్కరై ఉండి. మరి మనం కూడా మనసా వాచా కర్మణ ఈ 3 రూపాలలో ప్రతి సెకండ్ కూడా సేవలో ఉపస్థితి అయి ఉండాలి అంటున్నారు. स्लोगन, ऊंच ब्राह्मण वह है जो अपनी शक्ति से बुरे को अच्छे में बदल दे. తమ యొక్క శక్తితో ఎవరైతే చెడుని మంచిలోకి మార్చేస్తారో వారే ఉన్నతమైన బ్రాహ్మణులు. అంటే తమ పాజిటివ్ ఎనర్జీ యొక్క శక్తి అనండి, తమ యొక్క శక్తితో, తమ శక్తిశాలి ఆలోచన విధానంతో చెడుని మంచిలోకి మార్చేవారు ఉన్నతమైన బ్రాహ్మణులు అంటున్నారు. ఈరోజు విశేషంగా ఏం విన్నారు? ఇది ఎక్కే కళ యొక్క సమయం అంట. పేదల పాలిట పెన్నిదైనటువంటి బాబా వచ్చారు సావుకారులుగా తయారు చేయడం కోసం. సత్యుగి రాజ్యాధికారం తీసుకోండి, ఇది మన యొక్క హక్కు అంటున్నారు బాబా. ఇంకా ఏ యొక్క టైటిల్ మనం కృష్ణుడికి ఇవ్వలేము, బాబాకి లభించి ఉన్న టైటిల్ పేదల పాలిట పెన్నిది అనే టైటిల్. శ్రీకృష్ణుడు చాలా ధనవంతుడు, సత్యుగం యొక్క ప్రిన్స్. వారెలా పేదల పాలిట పెన్నిది కాగలరు? కృష్ణుడు ఉండే రాజ్యంలో అందరూ సావుకారులేనంట, పేదలంటూ ఎవరు ఉండరు. వారు ఎవరిని ఉద్ధరించే అవసరం లేదు. బాబా ఎప్పుడైతే వస్తున్నారో ఈ భూమి మీదకి అందరూ పేదలే, పతితులు, పేదలు. మరి ఎంత ఉన్నతమైన కార్యమో చూడండి బాబాది. అందుకే పేదల పాలిట పెన్నిది, పతిత పావన, ఇలా రకరకాల టైటిల్స్ బాబాకి లభించి ఉన్నటువంటివి ఇంకెవ్వరికీ కూడా వర్తించవు అంటున్నారు. మన భారతదేశం ఎంతో సావుకార దేశంగా ఉండేది, అది ఇప్పుడు లేదు. మనకు తెలుసు కదా, ఇది మళ్ళీ అలా అయ్యేదే ఉంది. గ్యారంటీ కూడా ఇస్తారనమాట బాబా. ఏ రోజు కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ రోజు రానే వచ్చేసింది. అర్ధకల్పం నుండి బాబా కోసం పరితపిస్తున్నాము భక్త రూపంలో. భక్తులుగా ఉన్నప్పుడు మొట్టమొదట శివ పూజే చేయడం జరిగింది. బాబా లభించాలి, బాబా నుండి ప్రాప్తులు పొందాలి అని. మరి ఇంత ఉన్నతంగా తయారు చేసేటటువంటి తండ్రి యొక్క గౌరవాన్ని ఉంచుతున్నారా అని బాబా అడుగుతున్నారనమాట. భలే ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా మహిమ చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, శివ జయంతి జరుపుతున్నారు. కానీ ఎంత ఉండాలో అంత లేదు. అందుకే నా అతి పెద్ద మందిరం సోమనాథ మందిరాన్ని దోచేసుకున్నారు అంటున్నారు బాబా. లక్ష్మీనారాయణ యొక్క మందిరాన్ని ఎప్పుడు దోచుకోరంట, కానీ సోమనాథ మందిరం దోచుకోబడింది అన్నమాట. అక్కడ ఉన్న బంగారం, వజ్రాలు, వైడూర్యాలు ఏమైపోయాయి? మయమైపోయాయి కదా. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు. ఇంకా ఆత్మ చాలా చాలా గుప్తం, శరీరం అయితే ప్రత్యక్షం. ఈ నయనాలతో మనం శరీరాన్ని చూడగలము, కానీ సకల కార్యవ్యవహారాలు చేసేది ఆత్మే, శరీరం ద్వారా చేయిస్తుందన్నమాట ఆత్మ. వాస్తవానికి ఆత్మే అతి ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు ఆత్మైన మనము పావనంగా అవ్వాల్సి ఉంది అన్నమాట. ఆత్మ పావనంగా అయిపోతే శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది. ఇంకా ఇప్పుడు మన లక్ష్యం ఏముండాలి?
పావనంగా అవ్వాలి, సతోప్రధానంగా అవ్వాలి అనే చింత ఉండాలంట. ఇంకా మిగిలిన చింతలు ఏవైతే ఉన్నాయో అన్నీ విడిచిపెట్టేసేయండి అంటున్నారు. ఈరోజు పదే పదే బాబా భారతదేశం కోసమే వర్ణించారు. ఎంత ఉన్నతమైన దేశం, అక్కడ మధురమైన నదీ తీర ప్రాంతాలలో మీరు మహల్స్ నిర్మించుకొని రాజ్యం చేసేవారు, చాలా సుఖీగా ఉండేవారు, ప్రకృతి కూడా దాసీగా ఉండేది, ఎన్నో వైభవాలు ఉండేవి, దుఃఖం యొక్క నామరూపాలే ఉండేవి కాదు. అలాంటి ప్రపంచాన్ని మళ్ళీ నేను తిరిగి స్థాపన చేస్తున్నాను మీకోసం అంటున్నారనమాట బాబా. ఉమ్, ఇంకా చాలా పురాతనమైనది, చాలా ఉన్నతమైనది. ఈ ధర్మానికి చెందిన వారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారంట. మిగిలిన ధర్మస్తులు ఒప్పుకోరు అంటున్నారు బాబా. అంటే ఏ ధర్మస్తులు ఆ ధర్మంలోకి వెళ్ళవలసిందే. ఇది నియమం, ప్రకృతి యొక్క నియమం అన్నమాట. డ్రామా కదా, డ్రామా అంటే డ్రామా ఫిక్స్. ఇందులో ఏ మార్పు చేర్పులు జరగవు అంటున్నారు. ఉమ్, చ, ఓం శాంతి. ఇప్పుడు ఈ అభ్యాసం చేద్దాం. ఒకే సమయంలో 3 రూపాలతో సేవ చేయడం, మనస వాచ కర్మణ వీలవుతుందా? మరి బాబా కూడా తండ్రి, టీచర్, సద్గురువై తమ పాత్రను అభినయిస్తున్నారు కదా. ఇప్పుడు ఈ విశ్వ కార్యం తీవ్రగతి అవ్వాల్సి ఉంది, విశ్వ కళ్యాణం జరిగేది ఉంది, చాలా ఫాస్ట్గా. అప్పుడే కదా ఈ కార్యం పూర్తవుతుంది. అందుకే మనం కూడా ఆ స్థితిని తయారు చేసుకోవాలి అన్నమాట. ఒకే సమయంలో 3 కార్యాలు చేసే విధంగా. అది ఇప్పుడు యోగంలో అనుభవం చేద్దాం. ఓం శాంతి. मंडल पर स्वर्ग रचाने आया, रचनाकार रचनाकार। भूमंडल पर स्वर्ग रचाने आया, रचनाकार रचनाकार। रूप विचित्र रंग निराला, रूप विचित्र रंग निराला, अनोखा चित्रकार चित्रकार। भूमंडल पर स्वर्ग रचाने आया, रचनाकार रचनाकार।